కార్యక్రమాలు చేస్తున్నారు. మన అభివృద్ధి ఇవాళ మరణం కార్యక్రమం ఇప్పుడు ఏమైపోయింది 5 నిమిషాలు కదా. రండి రండి డాక్టర్ గారు మదర్ తెరీసా గారి యొక్క జన్మదినోత్సవ కార్యక్రమం 114 సంవత్సరాల క్రితం మదర్ తెరీసా గారు వేరే విదేశాల్లో జెరూసలంలో జన్మించి భారతదేశం కలకత్తాకు వచ్చి ఒక నందగా ఇక్కడ ఒక క్రిస్టియన్ మిషనరీని స్థాపించి దాని ద్వారా మన భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది పేదలకి కుష్ఠరోగులకి అనేక మందికి సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 165 దేశాల్లో ఆవిడ ఆ సంస్థలు స్థాపించి ప్రపంచవ్యాప్తంగా ఆవిడ చేసిన సేవలకి గుర్తింపుగా నోబెల్ శాంతి బహుమతి నోబెల్ ప్రైజ్ ఆవిడకి ఇవ్వడం జరిగింది. మరి విదేశాల్లో వచ్చినప్పటికీ కూడా మరి మేడము ఇక్కడ అనేక సేవా కార్యక్రమాలు చేయడం వల్ల ఇక్కడ భారతదేశంలో అందరికీ కూడా ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి ఆవిడగా ఈ భారతదేశంలో అందరూ కూడా ఆమెని కొనియాడటం జరుగుతుంది. అటువంటి మదర్ తెరీసా గారి యొక్క విగ్రహాన్ని ఈ మల్లయ్యపేట సెంటర్లో డాక్టర్ రాజశేఖర్ గారు 15 సంవత్సరాల క్రితం 2007లో స్థాపించి ప్రతి సంవత్సరం కూడా జయంతికి మంచి మంచి కార్యక్రమాలు ఇక్కడ పెట్టి పేదలకి వస్త్రదానం, అలాగే పిల్లలకి పుస్తకాలు, పెన్నులు, అలాగే స్వీట్స్ అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ క్రమం తప్పకుండా ఈ 17 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. ఆయనకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల మరి మదర్ తెరీసా లాగా మనం కూడా సేవాభావం అలవర్చుకోవాలని చెప్పి ఒక భావన ప్రజలకి కలుగుతుంది. ఆ ఉద్దేశంతో ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఈ జన్మదినోత్సవం జరపడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మన భారతదేశంలో ప్రతి వాడు కూడా నేను ఏదైనా మీకు ఇస్తే నాకేంటి, మీకు సేవ చేస్తే నాకేంటి అనే ఆలోచనలో ఉన్నారు. ప్రజలు కూడా నేను ఓటేస్తే నాకేంటి అనే పద్ధతిలో ఉన్నారు. కానీ అటువంటి ఏమి లేకుండా ప్రజలకి స్వచ్ఛందంగా సేవ చేసినటువంటి మహానుభావురాలు మరి మదర్ తెరీసా గారిని హృదయపూర్వకంగా మరి ఆవిడని అభినందిస్తూ మరి ఆవిడ ఆశయాలు అందరూ కూడా విద్యార్థులు అందరూ కూడా కొనసాగించాలని, ఆ సేవాభావాన్ని అందరూ అలవర్చుకోవాలని చెప్పి అందరినీ కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం.